బేసిక్గా ఆంధ్రాలో జనంకి యాటిట్యూడ్, మీరు ఆంధ్రానేనా? అవును సార్. నేను ఒకటి అడుగుతాను, మీరు అందరూ ఆంధ్ర వాళ్ళు కదా, ఆంధ్ర వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఆంధ్రా బ్యాంక్ అని ఒకటి ఉంది, అది తీసేశారు, ఒక్కళ్ళైనా అడిగారా? అడగం సార్. ఏమైనా సిగ్గులేదా మీకు? లేదు, అడగరా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఉంది, తీలా. కెనరా బ్యాంక్ అనేది తీలా. ఆంధ్రా బ్యాంక్ తీసేశారు. ఎవ్వరు రియాక్ట్ అవ్వట్లా. నాకు ఎంత బాధగా అనిపించింది తెలుసా? ఏంది ఇది అంటే మీకు ఆత్మాభిమానమే లేదా? నాకు అనిపించింది. నేను తప్పవచ్చు, నన్ను మీరందరూ క్రిటిసైజ్ చేయొచ్చు, ఓ కామెంట్లో నన్ను బూతులు తిట్టండి, కానీ ఆంధ్రా బ్యాంక్ అనేది తీసేస్తే ఇప్పుడు ఆంధ్రలకే బ్యాంక్ లేదు అంటే పట్టించుకోవట్లేదు ఎవరు. ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వీడియోలు చూసుకుంటా. తెలంగాణ పరిస్థితి సార్, తెలంగాణ ఇప్పుడు ఫుల్ హైప్లో ఉంది, హైదరాబాద్ వచ్చి చూస్తున్నారు అందరూ. తెలంగాణ ఇస్ గుడ్, నెక్స్ట్ కూడా బాగుంది, టాప్లో ఉంది కదా ఇంకా. ఓకే, ఎందుకు సార్ మరి అనలిటిక్స్ ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి కొంచెం పాలిటిక్స్ వైపు కూడా వెళ్ళట్టే. మనకు పాలిటిక్స్ ఉంది, ఎందుకంటే నేను ఆనెస్ట్గా ఉంటా, అది నచ్చదు. నిజాయితీ వర్కౌట్ కాదు, అన్ని అబద్ధాలు ఆడాలి, 90% అబద్ధాలేగా. ఈ హానెస్టీ వల్ల నాకు తెలిసి ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా ప్రాబ్లం వచ్చే ఉంటుంది నాకు తెలిసి. వచ్చేస్తే సార్ ఒకసారి ఏంటి సార్, మీరు సినిమా ఒక పెద్ద స్టార్ సినిమా ఫ్యాన్స్ అందరూ వచ్చి కేక్ కట్ చేసి సూపర్గా ఉంది ఆడింది అది అంటే, మీరు స్టార్ దగ్గర వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి సినిమా మండేగా తీసేస్తున్నారని చెప్పారంట కదా? అదే అయింది, నిజమే కదా అది. మీరు ఎవరిని నమ్మొద్దు, వీళ్ళు వచ్చి ఇప్పుడు సంబరం నేనే తీసా, రిలీజ్ అయింది, మార్నింగ్ షో అయింది, వస్తే అందరూ వచ్చి కొంతమంది జర్నలిస్టులు ఫ్రెండ్స్ బొకేలు తీసుకొచ్చి ఇది 10 weeks పిక్చర్ 50 days పిక్చర్ అన్నారు. నేను ఆ పెద్ద జర్నలిస్ట్తో చెప్పా, సార్ ఎందుకు సార్ బొకే కూడా వేస్ట్, ఆడదా సినిమా, నాకు తెలిసిపోయింది, ఇది బొకే కూడా దండ చేయొద్దు, వెనక్కి ఇచ్చి ఒక 50 రూపాయలు వెనక్కి తీసుకుంటాను. సార్ ఆర్పి పట్నాయక్ గారి గురించి మాట్లాడితే, మీరు ఒకసారి చెప్పిన స్టేట్మెంట్కి, అంటే మీకు చాలా మంచి ఫ్రెండ్, ఆయనలో ఉన్న వాయిస్ కానీ ఆయనలో ఉన్న ఎమోషనల్ వల్లే నేను ఆయన పెట్టుకోవడం జరుగుతుంది, ఎమోషనల్గా సాంగ్స్ ఉంటాయి కాబట్టి నా ప్రతి సినిమాకి పెట్టుకోవడం జరుగుతుంది అంటే చాలామంది అపోజ్ చేశారు. అంటే ఆయనకన్నా బెస్ట్ సింగర్స్ లేరా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లేరా, ఎందుకు ఎప్పుడు ఆర్పి పట్నాయక్ గారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్పి పట్నాయక్ గారే అని, దానికి ఏం చెప్తారు? అప్పటికి ఒకసారి ఘంటసాల గారితో పోల్చారని కూడా అప్పుడు చాలామంది మేమైతే అన్నారు. ఘంటసాల గారితో పోల్చలా, నా ప్రాబ్లం చెప్తాను మీకు. నాకు సంగీత జ్ఞానం లేదు, తెలియదు నాకు మ్యూజిక్, నేను పాడను. ఇప్పుడు రేడియోలో పాటలు విని కొంతమంది ఈయన ఘంటసాల గారు, ఈయన బాలు గారు, ఈయన పలానా ఆయన అని చెప్తారు, నేను చెప్పలేను, నాకు అంత బుర్ర లేదు, నేను ఒక ఇడియట్ని. సంగీత పరంగా నాకు ఏమీ నాలెడ్జ్ లేదు. ఆర్పి పట్నాయక్ పాడతానంటే సరే పాడాను, నేను ఎమోషనే చూస్తా తప్ప ఆ పాట వాయిస్లో నాకు ఆ బాధ కరెక్ట్గా కన్వే అవుతుందా, కోపం కన్వే అవుతుందా చూస్తా తప్ప వాయిస్ ఎవరు పాడారు అనేంత జ్ఞానం లేదు నాకు. నేను ఎప్పుడు ఘంటసాల గారితో పట్నాయక్ని కంపేర్ చేసే అంత సెన్స్ లేదు నాకు. చేయలా, నాకు తెలీదు. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Bandla Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.